Good morning, everybody. Good morning, everybody. Today I want to explain about the revision of rocket motion. So, going through this, I share a PPT that is here. This is the PPT. So, revision of rocket motion, we need to express. There is a steps. Draw and describe the rocket and what happened in the rocket, and express for velocity of rocket. The expression for velocity of rocket, there is a 4 steps. Now first we find out the relative velocity and force on jet, and second one is the force of jet is equivalent to thrust and net force of the racket, and now third one is balancing the net force and simplifying. But we find the value here dv, we integrate the value, we get the rocket velocity. We want to finally we want to get a conclusion. We get here this is ballpoint pen. So first we need to describe the rocket, and then what happened in the rocket, and third one is expression for the velocity of rocket. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎప్పుడైనా రాకెట్ మోషన్ రాసేటప్పుడు దాని యొక్క డయాగ్రామ్ గీయాలండి. నెక్స్ట్ అలాగే దాన్ని వర్ణించాలి, రాకెట్ని వర్ణించాలి. అలాగే నెక్స్ట్ స్టెప్లో మనం రాకెట్లో ఏం జరుగుతుంది అనేది రాయాలి. అలాగే వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ యొక్క వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే సాపేక్ష వేగం కనుక్కోవాలి. అలాగే దాని మీద మొత్తం బలం ఎంత ఉంటుందో రాకెట్ మీద అనేది తెలుసుకోవాలి. అలాగే రాకెట్ ఒత్తిడి ఎంత ఉంటుంది, అలాగే మొత్తం బలం రాకెట్ మీద పనిచేసే మొత్తం బలం, అలాగే సమతుల్యం చేయాలి మొత్తం బలాన్ని. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఏంటి? ఒక తక్కువ వేగం డివి వస్తుంది. దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఫైనల్గా రాకెట్ యొక్క వెలాసిటీ అని వస్తుంది. దాని నుంచి మనం ఫైనల్గా మనం కన్క్లూజన్ రాయొచ్చు, ముగింపు. దాంట్లో రాకెట్ యొక్క తొలి వేగం శూన్యం అయితే ఎలా ఉంటుంది, అలాగే నెక్స్ట్ తర్వాత దాని ఇంట్లో గురుత్వాకర్షణ శక్తి కనుక లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈక్వేషన్ అనేది. Describe the rocket motion of the rocket అనేది దేని యొక్క ఎగ్జాంపుల్? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటే చరద్రవ్యరాశి వ్యవస్థకు ఎగ్జాంపుల్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే చరద్రవ్యరాశి వ్యవస్థకు ఎగ్జాంపుల్. రాకెట్ మోషన్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఎగ్జాంపుల్. అలాగే రాకెట్ లో ఏం ఉంటుంది? కంబషన్ చాంబర్ ఉంటుంది.
చాంబర్ ఉంటుంది. అలాగే రాకెట్ లో మనకి ఫ్యూయల్ బర్న్ అయింది అనుకోండి, ఫ్యూయల్ బర్న్ అయితే ఏమొస్తుంది బయటికి? ఫైనల్ గాను ఫ్యూయల్ కనుక బర్న్ అయితే మనకి రాకెట్ లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఫైనల్ గా మనకి ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల హాట్ గ్యాసెస్ expelled from tail of the rocket. రాకెట్ యొక్క చివరి భాగం నుంచి మనకి హాట్ గ్యాసెస్ వస్తాయి. సో ఇక అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, అంటే ద్రవ్య వేగ నిశ్చత్వ నియమం నుండి రాకెట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో వెళుతుంది? ఆపోజిట్ టు హాట్ గ్యాసెస్. హాట్ గ్యాసెస్ వచ్చే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో రాకెట్ అనేది మూవ్ అవుతుంది. అంటే రేఖీ ద్రవ్య వేగ నిశ్చత్వ నియమం ప్రకారం ఏమని చెప్పొచ్చు? రాకెట్ యొక్క దిశ అనేది ఏ విధంగా ఉంటుంది? వేడి వాయువులకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇక మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ అనేది డిక్రీజ్ అవుతుంటే, టైంతో పాటు డిక్రీజ్ అవుతుంటే ద వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజెస్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీని గురించి చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, రాకెట్ ఉంది. రాకెట్ లో ఇది కంబషన్ ఛాంబర్, ఇది కంబషన్ ఛాంబర్. ఈ కంబషన్ ఛాంబర్ లో ఏముంటుంది? ఫ్యూయల్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ మండడం వల్ల, బర్న్ అవడం వల్ల ఏమవుతుంది? బర్న్ అవడం వల్ల హాట్ గ్యాసెస్ వస్తాయి. హాట్ గ్యాసెస్ ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇలా హాట్ గ్యాసెస్ ఎజెక్ట్ అవుతాయి. ఇలాగా హాట్ గ్యాసెస్ ఎలా ఎజెక్ట్ అవుతాయి, దాంతో ఏమవుతుంది? మనకి థ్రస్ట్ అనేది ఏర్పడుతుంది. థ్రస్ట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఏర్పడుతుంది. సో దాంతో ఏముంటుంటే కిందకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమంటే వెయిట్ అనేది డౌన్వర్డ్స్ పనిచేస్తుంది. సో ఫైనల్లీ నెట్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ నెట్ ఫోర్స్ ని మనం ఇనీషియల్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ యొక్క వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయడానికి రిలేటివ్ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్. సో ఇనీషియల్ గా రాకెట్ యొక్క మాస్ క్యాపిటల్ M, అంటే రాకెట్ యొక్క మాస్ ప్లస్ ఫ్యూయల్ యొక్క మాస్, అంటే రాకెట్ యొక్క ద్రవ్యరాశి ప్లస్ ఫ్యూయల్ యొక్క ద్రవ్యరాశి క్యాపిటల్ M అని తీసుకుంటున్నాం. VB ది వెలాసిటీ ఆఫ్ ద రాకెట్, అంటే రాకెట్ యొక్క వేగము క్యాపిటల్ V అని తీసుకున్నాం. హియర్ DM బి ది ఎజెక్టెడ్ అమౌంట్ ఆఫ్ ద మాస్ అండ్ ET బి ది టైం. సో DM అంటే మనకి రాకెట్ నుంచి బయటకు వస్తున్న, విడుదలవుతున్న వాయువుల యొక్క మాస్, అది ఎంత టైంలో? DT టైంలో. ఇక U అనేది వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ జెట్. U అనేది జెట్ నుంచి బయటకు వచ్చే వాయువుల యొక్క వెలాసిటీ అనుకుంటే రిలేటివ్ వెలాసిటీ ఖచ్చితంగా ఏమవుతుంది? రాకెట్ వెలాసిటీ V, అలాగే జెట్ వెలాసిటీ బయటకు వచ్చేది U, కాబట్టి V మైనస్ U అవుతుంది. అంటే సాపేక్ష వేగము ఏమవుతుందమ్మా? V మైనస్ U అవుతుంది. ఫోర్స్ ఆన్ జెట్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ అండ్ రిలేటివ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఎంత? DM/dt.
ఇక్కడ dt లేదు, dm/dt. అలాగే రిలేటివ్ వెలాసిటీ ఎంత, v మైనస్ u. ఇక న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్ ఆన్ ద రాకెట్. జెట్ లో ఏర్పడే ఫోర్స్ అనేది మనకి దేనికి సమానం అవుతుంది, రాకెట్ లో ఉండే ఒత్తిడికి సమానం అవుతుంది. సో అందుచేత థ్రస్ట్ ఆన్ ద రాకెట్ కూడా ఏమవుతుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే dm/dt ఇంటూ v మైనస్ u కి ఈక్వల్ అవుతుంది. సో ఇక మనకి వెయిట్ ఆఫ్ ద రాకెట్ వచ్చేటప్పటికి మనకి mg డౌన్వర్డ్స్ డైరెక్షన్ లో ఇలా పనిచేస్తూ ఉంటాం. సో ఇక మనకి నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ మీద ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉండే నెట్ ఫోర్స్ ఎంత, dm/dt ఇంటూ v మైనస్ u, ఇది మైనస్ థ్రస్ట్ మైనస్ ఇంకేమున్నాయి, weight of the rocket. So here the net force acting on the rocket in forward direction. న్యూటన్ మూడో గమన నియమం ప్రకారం మనం ఏమని చెప్తున్నాం, జెట్ మీద పనిచేసే బలం దేనికి సమానం, రాకెట్ మీద పనిచేసే ఒత్తిడికి సమానం. అందుచేత రాకెట్ లో మీద పనిచేసే ఒత్తిడి దేనికి సమానం అవుతుంది, dm/dt సమానం అవుతుంది ఇంటూ v మైనస్ u. ఇక వెయిట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద రాకెట్ ఎంత, mg. అంటే రాకెట్ యొక్క భారము ఎంత అంటే mg. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ మీద తుల్యత బలము అనేది ఫార్వర్డ్ గా ఎంత అంటే dm/dt v మైనస్ u, dm/dt v మైనస్ u మైనస్ mg. నెక్స్ట్ స్లైడ్ లోకి వచ్చేటప్పటికి మనకి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనం ఏం తీసుకుంటాం, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఎంత అంటే d/dt ఆఫ్ mv. అలాగే దాని రెండు ఈక్వేషన్స్, ప్రీవియస్ గా ఉన్న ఈక్వేషన్, అలాగే ప్రీవియస్ గా ఉన్న ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1, అలాగే ఈక్వేషన్ 2 రెండింటిని ఈక్వేట్ చేస్తుంటే మనకి d/dt ఆఫ్ mv ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ v మైనస్ u ఇంటూ mg. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. ఆ రెండింటిని ఈక్వేట్ చేసిన తర్వాత దీని డెరివేటివ్ చేస్తున్నాం. m కాన్స్టెంట్ తీసుకున్నాం dv/dt ప్లస్ v కాన్స్టెంట్ తీసుకున్నాం dm/dt. సో దీంట్లో మల్టిప్లై చేస్తే v ఇంటూ dm/dt మైనస్ u ఇంటూ dm/dt మైనస్ mg. సో ఇందులో మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి m dv/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ dm/dt మైనస్ mg అని వచ్చింది. ఇందులో మనకి ఈ m ని అవతల పక్కకి ఎలా తీసుకొస్తాం, అలాగే dtని కూడా ఇలా తీసుకొచ్చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ m మిగులుతుంది, dv మిగులుతుంది. dv ఈజ్ ఈక్వల్ టు m కిందకి వచ్చేస్తే 1/m అవుతుంది. అలాగే dm, ఓకే అండి, dt వచ్చిన కదా, dt క్యాన్సిల్ అయిపోతాయి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి m క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడికి ఒక m వచ్చేస్తుంది. అలాగే dt ఇలా పైకి వస్తుంది, ఇక్కడ దీంట్లో dt పైకి వస్తుంది, m కిందకి వస్తుంది, dt ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ గా m క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, మైనస్ u 1/m dm g dt అండి, ఇది t కాదు, ఇది gt. ఓకే, సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది, dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ u 1/m dm మైనస్ g dt అని వచ్చింది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే దానికి లిమిట్స్ ఇనీషియల్ గా వెలాసిటీ అంత రాకెట్ వెలాసిటీ v0, ఫైనల్ వెలాసిటీ v అని తీసుకున్నాం. అలాగే ఇనీషియల్ మాస్ ఎంత m0 అని తీసుకున్నాం, ఫైనల్ మాస్ m అని తీసుకున్నాం. అలాగే ఇనీషియల్ గా టైం 0 అని తీసుకున్నాం, ఫైనల్ టైము t అని తీసుకున్నాం.
సో ఓవరాల్ గా మనకి ఇది ఇంటిగ్రేషన్ చేస్తే v2 v0 ఇంటిగ్రల్ dv మైనస్ u m m0 1 by m dm by dt మైనస్ g ఇంటిగ్రల్ 0 to dt. ఇక దాన్ని ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రేషన్ dv యొక్క ఇంటిగ్రేషన్ v. సో దాని లిమిట్స్ v0 అలాగే మైనస్ u log m m0 by m మైనస్ g t ఇంటిగ్రల్ dt యొక్క ఇంటిగ్రేషన్ t. సో 0 to t. సో సబ్స్టిట్యూట్ చేస్తే ముందు v సబ్స్టిట్యూట్ చేసాం మైనస్ v0 మైనస్ u log m మైనస్ m0 అది ఏమవుతుంది log m by m అవుతుంది. చూడండి log m మైనస్ log m0 ఈక్వల్ టు ఎంత log m by m0 మైనస్ gt 0 ఫస్ట్ తర్వాత ఇది t సబ్స్టిట్యూట్ చేస్తాం తర్వాత 0. సో ఫైనల్ గా ఇది ఎలా వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ v0 ని మనం ఎలా తీసుకుని వస్తాం అనుకోండి, అవతల వైపు తీసుకొస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది v ఈజ్ ఈక్వల్ టు మైనస్ వల్ల ప్లస్ అవుతుంది v0 మైనస్ u log m by m0 మైనస్ gt. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు ఎలాగా log m by m0 ఈక్వల్ టు మైనస్ m0 by m అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసాం నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి మైనస్ u m0 by m అని చేస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఈక్వేషన్ ఏంటది v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0 by m మైనస్ gt అని వస్తుంది. ఇది రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ. The above equation represents the velocity of rocket at any instant of time. Okay. Next, the velocity of the rocket at any instant of time. రాద్దామా ఏంటి టైమ్ v is equal to v0 plus u log m m0 m0 by m minus gt. So when rocket starts from rest నుంచి స్టార్ట్ అయింది అనుకోండి v0 వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో అందుచేత ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది v ఈజ్ ఈక్వల్ టు v0 వాల్యూ ఇక్కడ v0 వాల్యూ 0 అయిపోతుంది. అందుచేత u log m0 by m minus gt. సో ఫైనల్ గా ఇప్పుడు సపోజ్ ignoring g gravitational effect. గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఇగ్నోర్ చేసాం అనుకోండి v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది log m0 by m అవుతుంది. సో ఫైనల్ గా ఈ స్పెషల్ కేసెస్. ఓకే, ఒకసారి మనం ఏమేమి వచ్చినాం ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ ఏం చేయాలి మనం డ్రా ద డయాగ్రామ్ అండ్ డిస్క్రైబ్ ద రాకెట్. డయాగ్రామ్ డ్రా చేయాలి అలాగే డిస్క్రైబ్ చేయాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ ద రాకెట్ డయాగ్రామ్ లోనే మనం రాసాము ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ యొక్క వెలాసిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ 3 స్టెప్లు ఒకసారి చూద్దామా, రివైజ్ చేద్దామా. చూడమ్మా ఫస్ట్ స్టెప్ ఏంటి డ్రా అండ్ డిస్క్రైబ్ ద రాకెట్. ఏం చేస్తున్నాం ద మోషన్ ఆఫ్ ద రాకెట్ అనేది దేనికి ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ కి ఎగ్జాంపుల్. అంటే చరద్రవ్యరాశి వ్యవస్థకు ఎగ్జాంపుల్.
అలాగే వెన్ ఫ్యూయల్ బర్న్ అంటే ఏంటి, ఇంధనం మండుతున్నట్టు ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజెస్ ఇన్ ద చాంబర్ లో ఏమవుతుంది, ప్రెషర్ అనేది, పీడనం అనేది పెరుగుతుంది. సో డ్యూ టు ఇంక్రీజ్ ద ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది, హాట్ గ్యాసెస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ టెయిల్ ఆఫ్ ద రాకెట్, అంటే రాకెట్ చివరి భాగం నుంచి ఏమవుతాయి, వేడి గాలులు అనేవి బయటకు వస్తాయి. సో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నాం. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, అంటే ద్రవ్యవేగనిశ్చిత నియమం ప్రకారం రాకెట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద హాట్ గ్యాసెస్, అంటే వేడి వాయువులకు వ్యతిరేక దిశలో అనేది రాకెట్ అనేది కదలడం జరుగుతుంది. యాజ్ మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్, అంటే ఇంధనం అనేది తగ్గిపోతూ ఉంటే టైంతో పాటు ఏమవుతుంది, ద వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఇంక్రీజెస్ అంటే పెరుగుతుంది. అంటే ఇంధనం తగ్గుతుంటే కాలంతో పాటు ఇంధనం తగ్గుతుంటే ఏమవుతూ ఉంటది, రాకెట్ యొక్క వేగం అనేది తగ్గుతుంది. చూడండి ఇక్కడ మనం రాసిందంతా మనం ఇక్కడ రాసుకోవచ్చు. రాకెట్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది, ఎగ్జాంపుల్ దేనికి, సిస్టమ్ ఆఫ్ వేరియబుల్. సిస్టమ్ ఆఫ్ వేరియబుల్. అలాగే దీంట్లో ఏముంటుంది, కంబషన్ ఛాంబర్ ఉంటుంది, దాంట్లో మనకి ఏముంటుంది, ఫ్యూయల్ ఉంటుంది. ఫ్యూయల్ ఏమవుతుంది, బర్న్ అవుతుంటే ఏమవుతుంది, హాట్ గ్యాసెస్ వస్తాయి. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి టెయిల్ ఆఫ్ ద రాకెట్ నుంచి హాట్ గ్యాసెస్ అనేవి ఇలాగా వస్తాయి. సో అందుచేత మనకి ఏం ఏర్పడుతుంది, నెట్ ఫోర్స్ ఏర్పడి అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఏముంటుంది, వెయిట్ ఆఫ్ ద రాకెట్ ఉంటుంది. సో అందుచేత థ్రస్ట్ తోటి పైకి వెళ్తుంది. ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి, ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం ఏర్పడుతుంది, థ్రస్ట్ ఏర్పడుతుంది. ఇది ఎక్కడి నుంచి మనం కనుక్కుంటాం, న్యూటన్స్ థర్డ్ లా నుంచి కనుక్కుంటాం. చూడండి ఇక ఎక్స్ప్రెషన్ దీనికి కనుక్కోవడానికి ఎన్ని స్టెప్స్, 4 స్టెప్స్ చెప్తాము. ఏంటవి, రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ మీద కనుక్కోవాలి. దీంట్లో ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ద రాకెట్, వి అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద రాకెట్, డిఎం అంటే ఏంటి, రిజెక్టెడ్ అమౌంట్ ఆఫ్ ద మాస్, ఇక యు అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ జాకెట్. అంటే మనం ఏమేమిటి గురించి రాయాలి, ఎం గురించి, అలాగే వి గురించి, డిఎం గురించి, అలాగే యు గురించి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక రిలేటివ్ వెలాసిటీ అంటే ఆల్రెడీ ఒక డైరెక్షన్ లోనేమో ఇలాగా రాకెట్ వెలాసిటీ, ఆపోజిట్ డైరెక్షన్ లో గ్యాసెస్, అందుచేత రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, వి మైనస్ యు అవుతుంది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ మీద వచ్చే ఫోర్స్ అనేది ఏంటి అంటే, ఫోర్స్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. కానీ రేట్ ఇక్కడ ఏం మారుతుంది, మాస్ కూడా మారుతుంది, కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ ఎంత, dm/dt v మైనస్ యూ. ఇక్కడ చూడండి ఏంటమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, dm/dt ఇంటూ రిలేటివ్ వెలాసిటీ అంతా v మైనస్ యూ. నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్ లా తీసుకుంటాం. న్యూటన్స్ థర్డ్ లా తీసుకుని ఏం చేస్తాం, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జెట్ అది దేనికి ఈక్వల్ అవుతుంది, థ్రస్ట్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇక థ్రస్ట్ ఆన్ ద రాకెట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, dm/dt ఇంటూ v మైనస్ యూ, ఇందాక రాసిన ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ద రాకెట్ ఏంటండి, mg. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఏంటి, ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఇక్కడ ఏమో ఈ డైరెక్షన్ లో పై డైరెక్షన్ లోకి వచ్చేటప్పటికి ఏమో థ్రస్ట్ తోటి పైకి వెళ్తుంది, కిందకేమో వెయిట్ పనిచేస్తుంది, వెయిట్ థ్రస్ట్ ఏమో పైకి పనిచేస్తుంది, వెయిట్ ఏమో కింద పనిచేస్తుంది. అంచేత నెట్ ఫోర్స్ ఏమవుతుంది, నెట్ ఫోర్స్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ అవుతుంది, దాని యొక్క డిఫరెన్స్. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఏంటి, dm/dt ఇంటూ v మైనస్ యూ మైనస్ mg.
సో ఇంకా అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏమని చెప్పొచ్చు, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, d/dt ఆఫ్ mv. ఇదే చేంజ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఎంత వచ్చింది మనకి, ఇది వచ్చింది dm/dt ఇంటూ v మైనస్ u మైనస్ mg అనేది వచ్చింది. కానీ మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారం నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, d/dt ఆఫ్ mv. ఎందుచేత m చేంజ్ అవుతుంది, v చేంజ్ అవుతుంది. సో అందుచేత mv అని తీసుకున్నాం. d/dt ఆఫ్ mv ని డెరివేటివ్ చేస్తే m కాన్స్టెంట్ తీసుకున్నాం, dv/dt ప్లస్ v ఇంటూ dm/dt. సో v ఇంటూ v మల్టిప్లై చేస్తాం, d/dt మైనస్ u dm/dt మైనస్ mg వచ్చిందండి. నెక్స్ట్ దీంట్లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి, ఇది ఒకటే మిగిలింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే m dv/dt. ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ u dm/dt మైనస్ mg. సో ఈ m ని మనం తీసుకుని వచ్చేస్తాం యువతలకి, అలాగే dtని కూడా తీసుకుని వచ్చేస్తాం. dt పైకి వస్తుంది ఎందుకని కింద ఉన్నది కాబట్టి. సో m ఏమో కిందకి వస్తుంది. సో dt క్యాన్సిల్ అయిపోయింది, m 1/m మిగులుతుంది. ఇక్కడ m క్యాన్సిల్ అయిపోయింది, dt పైన వస్తుంది. సో అంచేత dv ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ u 1/m dm g dt. సో ఈ విధంగా వచ్చింది. ఇక ఇంటిగ్రేట్ చేద్దాం ఆ ఈక్వేషన్, ప్రీవియస్ ఈక్వేషన్. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏమేంటి, v0 టు v, m0 టు m, 0 t. సో ఇంటిగ్రేషన్ చేసాం, ఇంటిగ్రేషన్ చేస్తే మనకి v వచ్చింది, dv యొక్క ఇంటిగ్రేషన్ v, అలాగే 1/m యొక్క ఇంటిగ్రేషన్ log m, అలాగే dt ఇంటిగ్రేషన్ t. వాటి యొక్క లిమిట్స్ అప్లై చేస్తే v మైనస్ v0, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి లాగ్ m/m0 మైనస్ gt అని వచ్చింది. సో m/m0 ఎందుకు వచ్చిందో చెప్పాను కదా, log m మైనస్ log m0 ఈజ్ ఈక్వల్ టు log m/m0. ఇక్కడ చూడండి పక్కన రాసాం కదండి, ఇక్కడ దీంట్లో రాసినట్టుగా ఆ విధంగా మారుతుంది. ఇంక నెక్స్ట్ స్టెప్లో v0 ను మనం ఏం చేసాం, యువతల పక్కగా తీసుకుని వచ్చాం, రైట్ సైడ్ కి తీసుకుని వస్తే v ఈజ్ ఈక్వల్ టు v0 మైనస్ u log m/m0 gt. ఈ m/m0 మనం ఏం రాసుకుంటున్నాం, log m/m0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ log m/m0 కింద రాసుకుంటున్నాం. అంటే m0/m ఇది ఎలా రాసాం అన్నమాట. సో మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఫైనల్ గా v ఈజ్ ఈక్వల్ టు v0 u ప్లస్ log m0/m మైనస్ gt. ఈ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది, వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ యొక్క వేగానికి సమీకరణం కనుక్కున్నాం. సో ఫైనల్ గా మనకి వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఫైనల్ ఈక్వేషన్ ఇది. ఏంటది, v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0/m మైనస్ gt. ఇది ఫైనల్ ఈక్వేషన్. రాకెట్ ఎక్కడి నుంచి, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, v0 ఈజ్ ఈక్వల్ టు 0. సో v ఈజ్ ఈక్వల్ టు u log m0/m మైనస్ gt. ఈ ఎఫెక్ట్ ని ఇగ్నోరింగ్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ని ఇగ్నోర్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో అందుచేత v ఈజ్ ఈక్వల్ టు u log m/m0. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఇక నేను ఈ మీటింగ్ ఆఫ్ చేస్తున్నాను. చూడమ్మా, మీరు అందరూ రాకెట్ మోషన్ మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర మీ బుక్స్ అన్ని ఓపెన్ చేసి వాటిని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ క్లాస్లో మనం రదర్ఫర్డ్ మనం చదువుదాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు.